ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతుల కష్టాలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో రైతులు అకాల వర్షాలకు, వడగళ్ల వర్షాలకు పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తుండగా, మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లాలో 5 దఫాలుగా కురిసినటువంటి వడగళ్ల వానలు, అకాల వర్షాల కారణంగా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయి ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన కనిపించడం లేదని చెప్పి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. గత నెల 15 రోజుల వ్యవధిలో సుమారు 5 నుంచి 6 సార్లుగా మొత్తంగా సిద్దిపేట, దుబ్బాక, గజ్వేలు, హుస్నాబాదు, ఇటు మానకొండూరు నియోజకవర్గ ప్రాంతంలో కొన్ని భాగాల్లో కూడా పెద్ద ఎత్తున అకాల వర్షాలు కురిశాయి. అట్లాగే వడగళ్ల వర్షాలు కూడా పడ్డాయి. గత నెల రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు, అట్లాగే మార్కెట్ యార్డుల్లోకి తెచ్చినటువంటి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. అట్లాగే భయంకరంగా వీచినటువంటి ఈదురు గాలులకు మామిడి తోటలు కూడా పెద్ద ఎత్తున ధ్వంసమైపోయి మామిడికాయలన్నీ కూడా రాలిపోయి తోటల్లో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. ఇక కూరగాయల పంటలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ప్రభుత్వం అంచనా ప్రకారం ఇప్పటికే సుమారు సిద్దిపేట జిల్లాలోనే కేవలం 40-45 వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టుగా అంచనా ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా పంటలకు సంబంధించిన నష్టపరిహారం అందించే విషయంలో ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదు. ప్రభుత్వ అధికారులు కూడా దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. అట్లాగే వ్యవసాయ శాఖ నుంచి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు రాలేదు. ఫలితంగా రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. సుమారు ఒక్కో ఎకరానికి 30 నుంచి 40 వేల రూపాయల పెట్టుబడులు పెట్టి వాళ్ళు వ్యవసాయం చేస్తున్న నేపథ్యంలో వడగళ్ల వర్షాలు పడి పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్కో ఎకరానికి కనీసం 30 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు పలు సందర్భాల్లో డిమాండ్ చేశారు. అటు దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా డిమాండ్ చేశారు. అటు చేరియాల ప్రాంతం నుంచి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా స్పందన రాలేదు. వడగళ్ల వర్షంతో నష్టపోయినటువంటి పంటకు సంబంధించిన ఎన్యూమరేషన్ కూడా సక్రమంగా జరగలేదు. పంట నష్టం ఎంత జరిగిందనే విషయాలు కూడా ఇంతవరకు ప్రభుత్వం వెల్లడించలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ రాని నేపథ్యంలో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. మరోవైపు వర్షాలకు ధాన్యమంతా తడిసి ముద్దై రైతులు పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక మెదక్ ప్రాంతంలోనైతే అటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉన్నది. ఇక సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో కనువిప్పు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అటు సైబర్ నేరాలకు సంబంధించిన విషయాల మీద, అట్లాగే బెట్టింగ్ యాప్లకు సంబంధించిన విషయాల మీద ముఖ్యంగా వాళ్ళు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అటు డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు సంబంధించి కూడా ప్రజలు అలవాటు పడొద్దని చెప్పి, యువకులు ముఖ్యంగా డ్రగ్స్కి అటు అలవాటు పడొద్దని చెప్పి పెద్ద ఎత్తున పోలీసులు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సిపి అనురాధ ఆదేశాల మేరకు 3 టౌన్ పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టి మిట్టపల్లి గ్రామంలో కనువిప్పు కార్యక్రమం జరుగుతున్నది. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతాల్లో అక్కడ ఏర్పాటు చేయబోతున్నటువంటి డంప్ యార్డుకు వ్యతిరేకంగా గత 97 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ 2 గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా వరుసగా నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. తమ గ్రామం వద్ద ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కొనసాగుతున్నది.